హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఎక్సలెంట్ కారు, ఫస్ట్ ఓనర్ కారు, హుండై ఎక్సెంట్ 25+ మైలేజ్ వచ్చే కారు. అటు ముద్దు పెట్టు అగో అది కూడా వచ్చిందా చిలక, రామచిలక ప్యారెట్ రెడ్ బస్. అయితే చాలా బాగున్న కార్ ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎయిర్ బ్యాగ్స్, బ్లూటూత్ చాలా బాగుంది. ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. లేదు మూత అటు పెట్టాలి, తూర్పు మూత అటు, ఇటు అత్తాముడు ఇటు పడమట అవుతుంది. సో బండి అయితే ఎక్సలెంట్ ఉంది, ఏం పని లేదు, చాలా పర్ఫెక్ట్ ఉంది. శుక్రవారం ఇవాళ మధ్యాహ్నం 3:30 అట్లా అవుతుంది. మొగులైంది ఇవాళ 2 ఎకో స్పోర్ట్స్ మనయే, బగ్గ తక్కువకి ఇస్తాం. ఇవాళ టియాగో వేయింది, ఇవాళ ఇంకోటి ఏదో వేయింది, టియాగో వేయింది, ఫోర్డ్ ఫిగో ఎయిర్ ఫోర్స్ సార్ది వేయింది, 2 వేయినాయి ఇవాళ ఎవరైనా శుక్రవారం. సో మీరు కూడా ఆలోచించండి. ఇంటీరియర్ సాలిడ్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్ చాలా పర్ఫెక్ట్గా ఇంటీరియర్ ఉంది. 90,000 కిలోమీటర్ తిరిగింది. ఒక్క నిమిషం చాలు చేద్దాం. వానరాజిక్క వాన వస్తే పొట్టు పొల్లు ఆడతా, పొల్లు. వాన అంటే చాలా ఇష్టం అండి నాకు. ఈ నవ్వుడేందో మువ్వల నవ్వకాలని వస్తుంది ఎఫ్ఎంలో. 101.9 అన్నట్టు విశాఖపట్నం ఛానల్, అది చాలా మై ఫేవరెట్. ఒకప్పుడు వైజాగ్లో ఛానల్ సూపర్ ఉంటుంది. 101.9 2.20 వైజాగ్లో వస్తుంది. అంటే రాజమండ్రి తూర్పు వెస్ట్లో అక్కడిక్కడ 2.2, మనకేమో 1.19. చూడండి ఎయిర్ బ్యాగ్స్ ట్యూనింగ్, అది ట్యూనింగ్ అంటే ఇక్కడ 87 ఇట్లా 91.1, 92.7 రేడియో సిటీ, 93.5 ఒకటి, 98.3 ఒకటి, సో 101.9 ఒకటి. అది చాలా బాగుంటుంది ఆంధ్రాలో, వైజాగ్ది. సో చూసుకున్నారు కదా, ఎక్సలెంట్ ఉంటుంది బండి. ఇది హారన్ 95,310 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ 25 మైలేజ్ వస్తుంది. హారన్ పట్టినా కొడతాను నేను, జనాలకు వినబడాలని. మీకు కూడా తెలవాలి హారన్ కూడా ఈ కార్కు ఉన్నదని. విషయం ఏంటంటే చలి గట్టి, వేడి ఉందండి, ఫోన్ వేడైతుందని ఏసీ వేసిన. ఏసీ ఇక్కడ ఆన్ ఉన్నట్టు, ఇది ఓన్లీ తలకే కత్తున్నట్టు, ఇది కాళ్ళకు తలకే కత్త అన్నట్టు. ఓన్లీ కాళ్ళకు కత్తది, ఓన్లీ అద్దానికి కాళ్ళకు కత్తది, ఈడ మీద ఈడ కింద. సో చూడండి యాప పూతతోని ఎంత అందంగా ఉందో వేప చెట్టు. అమ్మవారు ప్యూర్ ఔషధ మొక్క, వేప మొక్క. సో చూసిరు కదా ఛార్జింగ్ పోర్టలు, ఇది యాక్స్ కేబుల్, యూఎస్బి కేబుల్, ఇది ఏసీ. ఇక్కడ దీన్ని ఇటుపక్క అటుపక్క తిప్పినాం అనుకో, అందుకెళ్ళి గాలి ఇలా వస్తుంది. ఆల్రెడీ మంచిగా చల్లగా ఉంటుంది గాలి. అలా ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇంకేమన్నా చల్లగా ఉండేది పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఇంటీరియర్ చూసిరు కదా, సన్ ప్యాడ్ కవర్స్ చూసిరు కదా, చెక్కు దొరకజిక్క, పైసలు దొరకజిక్క. ఇది కొత్త కారు కొటేషన్ అండి, హైదరాబాద్ది కొత్త కారు కొటేషన్. సో దీన్ని మలిసి ఈయన పెడుతున్నా. సో సన్ ప్యాడ్స్ ఎక్కడ పోలే, ఎయిర్ బ్యాగ్ దాని షో అవుతుంది. ఇక్కడ వాళ్ళ కారు. మళ్ళీ మనం ఇవాళ పార్క్ అండ్ సేల్కే దగ్గర షిఫ్ట్ చర్యల నుంచి వచ్చింది. ఫుల్ వీడియో తీసిన. ఢిల్లీ నుంచి 150,000కి ఒక కారు ఏసీ చిల్డ్ ఉందండి. ఇది ఇంజన్ చిన్నగా ఉంటుంది, ఇంజన్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ బండి అయితే బాగుంటుంది, సూపర్ ఉంటుంది. సో కూల్ అవుతుంది, ఎక్సలెంట్. చాలా ఇక బయటికి వెళ్ళిపోద్దాం, 4 నిమిషాలు అయింది. పవర్ స్టీరింగ్ అన్నట్టు తిప్పుతా అంటే అలక ఉండాలి. పవర్ విండోస్ అన్నట్టు ఒత్తుతే కిందికి రావాలి, డౌన్ అంటే డౌన్. పవర్ విండోస్ అంటే ఇది. మళ్ళీ అత్త అంటే ఇచ్చి పెడితే పోతలేవేంది పిల్ల చెప్తింటలేదు. బస్ అప్ డౌన్ అన్నట్టు, పవర్ విండోస్ అన్నట్టు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అన్నట్టు, ఇక్కడ 1 2 3 అక్కడ అవుతుంది చూడరు ఒత్తుతా అంటే. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ అన్నట్టు. ఫోన్ వస్తే కడిగేయడానికి బ్లూటూత్ అన్నట్టు. ట్రిప్ అంటే అక్కడ ట్రిప్ ఏ, ట్రిప్ బి అని అక్కడ ఎన్ని కిలోమీటర్లు, డీజిల్ ఎంత ఉన్నది, ఉన్న డీజిల్ ఎంత పోతుంది, రేంజ్ ఎంత, మైలేజ్ ఎంత అని చూస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ అంటే ఇది, పవర్ విండోస్ అంటే ఇవి, పవర్ స్టీరింగ్ అంటే ఇది, ఎయిర్ బ్యాగ్స్ అంటే ఇలా లోపల ఉంటాయి. చూపెట్టరాదు, అది చూపెట్టాలంటే ఏమైనా కావాల్సిందే. ఇది ఏసీ సెట్టింగు, బ్లూటూత్, ఇంటీరియర్, కప్ ట్రేస్, మందు గిలాస, పాల గిలాస, పక్క పిన్నులు, జడ పిన్నులు, రబ్బర్సు, క్లిప్పుసు, పిన్నీసులు, కాంటలు ఏమున్నా సామాన్యుడ పెట్టుకోవచ్చు.
లిప్స్టిక్స్ లాంటి కాస్మోటిక్స్ ఐటమ్ ఆడోళ్ళై ఇంట్లో పెట్టుకొని ఆ ఏసీ కొంచెం బ్లౌజర్ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పటిదప్పుడు ఫంక్షన్లో దిగేటప్పుడు ఇది ఓపెన్ చేస్తే అద్దం కనబడుతుంది. అద్దంలో మెల్లగా ఆ పెదవులు ఒకదానికొకటి దాకించుకుంటా ఈ ఎర్రది ఊసుకోవాలి. ఊసుకుంటే కొంచెం కిందికి దిగంగానే ఇప్పుడే బాగున్నాం ఇంకా బాగున్నామని తెలుస్తుంది. చాలా బాధేస్తుంది. బంద్ చేసినాం. మహిళా రిజర్వేషన్ బిల్ వస్తుందండి. సో దాని మీద కొంత ఇబ్బంది అవుతుంది పురుషులకు. ఎట్లయితుంది అంటే 6 ఎమ్మెల్యేలు ఆడవాళ్ళు ఉన్నారు అనుకో, ఆ మేడం ఏ చీర కట్టుకున్నది, ఈ మేడం ఏ చీర కట్టుకున్నదని ఇప్పుడు ఆంధ్రలో చాలామంది సీనన్న, శ్రీకాకుళం సీనన్న, దువ్వాడ ఎవరు రా తమ్ముడు అది సంజు, దువ్వాడ శ్రీనివాస్ వల్ల మేడం ఎవరు ఆమె భరతనాట్యం చేస్తుంది తెలియదా పేరు? అరే ఆమె పేరు రాకుండా ఏం తమ్ముడు, ప్రపంచంలో ఎంజాయ్ చేసి సంతోషపడటం ఆమె, మంది గురించి పట్టించుకోకుండా ఆనందపడే ఆ అక్కయ్యకు పాదాభివందనాలు. ఎందుకంటే ఎవడో ఏదో అనుకుంటాడు పిచ్చిలని మందిని పట్టించుకునే కంటే కప్ట్రేస్, సెంట్రల్ ఏసీ, ఛార్జింగ్ పోర్టల్, సో ఎక్సలెంట్. అంటే అట్లాంటి వాళ్ళు కూడా మా పాటలు పాడే అన్న కూడా తెలంగాణలో ఆయన ఎక్స్పైర్ అయ్యిండు. మేడం ఇప్పుడు మళ్ళీ బట్టల దుకాణం పెడుతుంది నగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. చూసుకోండి ఎక్కడ కూడా ఎక్సలెంట్. రెడ్లో ఆమె ఆయన దువ్వాడ మాధురి మేడం. సో ఈజ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్. హైదరాబాద్లో బట్టల షాప్ పెడుతుంది. ఎందుకంటే 8 అంటే మా కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లాలో 1300 ఎమ్మెల్యేలు అనుకో, అందులోకెళ్ళి ఆ 7 ఆడోళ్ళు అయ్యారు అనుకో, అప్పుడు చీరలకు ఎంత డిమాండ్ ఉండాలి. ఏం పెట్టినావు చిన్నప్పుడు ఉంది వాళ్ళ 10th క్లాస్ ఇంటర్మీడియట్. ఇప్పటికీ నాకు స్టేషన్ కన్పూర్ మా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే ఉంటుంది మా మేడం, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మేడం యశస్విని రెడ్డి మేడం మహబూబ్నగర్ జిల్లా, పాత మహబూబ్నగర్ జిల్లానే ఆమె కూడా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే. కానీ ఆ అత్తగారు వరంగల్ జిల్లా, అవ్వగారు మహబూబ్నగర్ జిల్లా. సో మేడం దయాకరావు సార్ మొన్న మున్సిపల్ ఎలక్షన్లో అక్కడ ఏడ్చిండు. నేను సంబరపడ్డా. అంటే నాకు కేసీఆర్ అంటే పానం లెక్క. సో ఉద్యమంలో తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు వరంగల్ పిల్లల్ని కూడా కొట్టించిండు. నేను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్. నేను కూడా ఏడ్చిన. అరే అమ్మ వీడి అహంకారం అని. ఆ పేదింటి మధ్యతరగతి రియల్ ఎస్టేట్ వ్యాపార బిడ్డ, రెడ్ల బిడ్డ, ప్యూర్ రెడ్ల బిడ్డ ఆమె. భగవంతుడు ఆమె జాతక నక్షత్రం ప్రకారమే ఎమ్మెల్యే అయింది యశస్విని అక్క. సో ఆమె నాకు సంబరం అనిపిస్తుంది. సో ఆమె సుక్కలు చూపెడుతుంది. ఆమె ఎన్ని అయినా కూడా మీరు ఏ స్పీచ్లో చూడుర్రి, నేనేమన్నా గుమ్మిల అంటే ఇంట్లో దాచిపెట్టినా, ఎంత ఎమోషనల్ అయినా పూర్తి మహబూబ్నగర్ జిల్లా భాష మాట్లాడుతుంది అప్పుడప్పుడు. సో అట్లా మహిళలందరూ కూడా వాళ్ళ 10th ఇంటర్ వాళ్ళ జరిగిన అనుభవాలనే షేర్ చేసుకుంటారు. కాబట్టి దాంతో మహిళా బిల్లు పాస్ అయ్యి మహిళలు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఆల్రెడీ 2029లో అవుతారు. సో అయినప్పుడు మనం మగోళ్ళు ఇప్పటి నుంచి అయినా ఎక్కువగా మనకు అంటే కూరగాయల మార్కెట్ పోయినప్పుడు కూడా 15-20 కూరగాయల పేర్లు టకటకగా రావాలి. మనకు మార్కెట్కు పోగానే వంకాయ, బెండకాయ, టమాటా, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ అంటే ఏదంటుంది టకటక, కొత్తిమీర, పుదీనా అంటే ఏదంటుంది టకటక చెప్పరాగలగాలి. ఊకే పోయినోనికి తెలుస్తుంది. ఊకే అన్ని పనులు చేసుకోవడానికి అన్ని విషయాలు తెలుస్తాయి. సో అట్లా మనం ముందంజ ఉంటే మహిళా బిల్లు వస్తే, ఇక మహిళా ఎమ్మెల్యే ఉంటే మహిళా పిఎనే 99% పెట్టుకుంటారు జీనియస్ ఉన్న వాళ్ళను. సో ఇవాళ రేపు మహిళా జిమ్లే మొత్తం పొట్టు అడ్వర్టైజ్ వస్తుంది. అంటే బౌన్సర్లను కూడా ఉమెన్స్నే పెట్టుకుంటారు. మా కవితక్క ఫస్ట్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఉమెన్ బౌన్సర్లు కూడా, అంటే బౌన్సర్లను చూస్తే కదా మనం జనరల్గా, సో ఉమెన్ బౌన్సర్లనే ఆమె ఎక్కడికైనా తీసుకుపోతారు. సో అట్లా మహిళా బిల్లు వస్తే కొద్దిగా మొగోళ్ళకి ఇబ్బందే, మునుపడంత కంఫర్ట్గా ఉండదు, మునుపడంత తాగుడు ఉండదు, తినుడు ఉండదు. ఇక వాళ్ళు తాగుడు తినుడు కంటే ఈ పూజలు, ఈ చీరలు, జాకెట్లు, బట్టలకి ఎక్కువ పైసలు ఖర్చు పెడతారు. చూసుకోండి. సో ఇవంతా ఎందుకు వచ్చిందంటే మన ఇష్టాలను మనం చంపుకోకూడదు. దువ్వాడ మాధురి మేడం కానీ అంటే వీళ్ళంతా కూడా ప్రాంతీయతను బట్టే మనం సక్సెస్ అవుతాం. చూసుకోండి. సో ఖచ్చితంగా ఎవరి నేచర్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి. చూసుకోవచ్చు కింద కూడా లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదు. బండికి అయితే నంబర్ వన్ ఉన్నది. టైర్లు కూడా మీకు 80% ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వైట్ కలర్లో ఉంటుంది ట్యాక్సీ అన్నట్టు. ఎప్పుడైనా ఏది ఇంట్లో వైట్ కలర్లో స్విఫ్ట్ డిజైర్ ఉంటుంది ట్యాక్సీ అన్నట్టు ఉంటుంది. తెలిపోయిందంటే కొన్నిటికి సక్సెస్కు నిదర్శనం. కొన్నిటికి చిన్నప్పుడు ప్రభుత్వ స్కూల్లో చదివేటోళ్ళకి తెల్ల డ్రెస్సే ఉండే. కొన్ని చోట్ల కార్పొరేట్లల్లో అప్పుడప్పుడే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూడా ఈ పచ్చ కలర్ పాయింట్ వేసి మళ్ళీ తెల్లంగి వేసేది వాళ్ళు, డ్రెస్ సెన్స్ అనేది. సో తెలుపు అనేది ఎవరికైనా వచ్చేది కాబట్టి అట్లా ట్యాక్సీ ఉంటుంది. కానీ అట్లా కాదు, మల్టీగా ఉన్నది కారు, ఎక్సెంట్ ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది. మైత్రివనంలో కస్టమర్ కార్ ఇది. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇవన్నీ ఇచ్చేస్తా. వాళ్ళు 4 అత్తయ్య మేము 8 లక్షలు పెట్టి కొన్నామన్నారు. సగమన్న రావా, డీజిల్ బండి ఆయా, BS4 ఆయా, డీజిల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది,
ఖర్చు తక్కువ ఉంటుంది, 1200 cc ఇంజను, రిపేర్ కూడా ఏమి ఉండదు కదా అని అన్నారు. అంటే చూసి చెప్దాం సార్, అంత రాకపోవచ్చు అని అన్నా. అయితే మీ దగ్గర రూపాయి లేదా, లోన్ ఎక్కించుకుంటారా, ఇంటికి యూజ్ అవుతుంది, సెల్ఫ్ డ్రైవ్కి ఇచ్చుకోవచ్చు. కానీ అట్లా సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే మీరు అట్లా ఆలోచన చేసుకో, మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా కుదపెట్టుకొని ఇవ్వచ్చు అప్పుడప్పుడు కారు. సో ఎయిర్ బ్యాగ్స్, బ్లూటూత్, ఏసీ చిల్డ్, తీరొక్క రకంగా మీకు బాగుంది కారు కాబట్టి మీరు ఆలోచన చేసుకోవచ్చు. సో ఆలోచన చేసుకొని మీరు ఈ బండికి రండి. కేవలం ఇంజన్లో పట్టుతాం కేవలం బడ్జెట్ విషయానికి వస్తే 4 లక్షలు అంటారు. 18 మోడలు, 18 ఎక్కం 18 రోన్ల 8, 16, 36 2 తీసేస్తే 2034 దాకా దీని వయసు ఉంటుంది. అంటే 15 ఏళ్ళ వయసు ఉంటుంది, 35 దాకా. చూడండి ఎక్సలెంట్. బ్యానెట్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. మొత్తంలో ఇక్కడ ఒక పట్టి లెక్క వస్తుంది. ఇట్లా అన్నప్పుడు గోరుతో కట్ అయ్యి మళ్ళీ నార్మల్ అన్నప్పుడు న్యూట్రల్ కావాలి. అప్రాన్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హుండా ఇంజన్లు ఎట్లుంటాయి అంటే జనరల్గా చూడండి ఊరుకూరుకనే ఇంజను గసుకొడతా ఉంటుంది, గుసుకు అని చూసిరు కదా. కూలెంట్ డబ్బా, బ్యాటరీ అంటారా 2026 మార్చ్, ఎగ్దాం కొత్తది. మీకోసమే ఎవరైతే కొనుక్కుంటారో ఎప్పుడైనా కారును తక్కువకు అడగద్దు. చూసుకోండి, ఎప్పుడైనా తక్కువ కారు అడిగినాం అనుకో కొన్నాక మీది అవుతుంది. సో మీరు తక్కువ అవుతారు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. సో సపరేట్గా ఉండాలి కానీ తక్కువ అడగద్దు. ఫోన్లలో కూడా కొన్నాక ఎప్పుడైనా చాలామంది సంబంధాలు చూస్తారే, ఏముంది అవ్వ పొల్ల మంచిగా లేదని పొల కొన్నాక పెళ్ళి చేసుకున్నాక మీ కోడలు అవుతుంది, మీ ఇంటి యజమాని అవుతుంది. కాబట్టి మీరు ఇది కూడా అంతే, మీ ఇంటి యజమాని అయితే కొన్నాక మీకే మిమ్మల్ని మంచిగా రక్షణ కవచంగా చూసుకుంటే కాబట్టి మీరు ఆలోచించుకోండి. దీని డిజైన్ వేరు, దీని స్టైల్ వేరు. చాలా మంచి ప్రైజులు ఇద్దాం, మీరు ఆలోచించుకోరి. డీజిల్లో 25+ మైలేజ్ వస్తుంది. మీ ఆలోచన ప్రకారం మేము ఇస్తాం. డీజిల్ కారు, ఎయిర్ బ్యాగ్స్, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. నమస్తే.